ఓసైట్ క్వాలిటీ గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేశాం కదా! ఇప్పుడు నేనేం చెప్తానంటే, చాలామంది ఓసైట్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి అని అడుగుతారు. బేసిక్‌గా అండి ఓసైట్‌లో మనకి 3 ఓసైట్ ఉంటుంది. ఏంటి అంటే ఒకటి ఎమ్2, ఎమ్1, జీవీ స్టేజ్. సో, ఎమ్2 అనేది మెచ్యూర్ ఓసైట్ ఎమ్2. బేసిక్‌గా మనకి ఐవీఎఫ్‌లో ఏంటి అంటే ఎమ్2ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అలాగే ఎమ్1 వచ్చేసి కొంచెం ఇమ్మెచ్యూర్. అండ్ జర్మేనన్ వెసికల్ లాస్ట్ జీవి. జీవి అంటే కంప్లీట్‌గా అది ఇమ్మెచ్యూర్ ఓసైట్ అనమాట. సో, ఎన్ని ఎమ్2 వస్తాయి, ఎన్ని ఎమ్1 వస్తాయి, ఎన్ని జీవి వస్తాయి అనేది ఎవరు చెప్పలేరు ఐవీఎఫ్‌లో. కాకపోతే టోటల్ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎన్ని ఉంటాయో అప్రాక్సిమేట్‌గా అన్ని ఓసైట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అటు ఇటు కొంచెం ఇలా. ఈ ఓసైట్స్‌లో గూడా ఏంటి అంటే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే అంతకుముందు మనం జెనెటిక్ అబ్నార్మాలిటీ గురించి డిస్కస్ చేశాం కదా! సో, ఈ ఓసైట్‌లో కూడా ఏంటి కొంతమంది ఓసైట్‌లో ఫ్రెజైల్ ఉంటాయి. అంటే ఏంటంటే లోపల ఓసైట్ లోపల సైటోప్లాజం అనేది ఉంటుంది. ఆ సైటోప్లాజం చెల్లాచెదురుగా అయిపోతుందనమాట. అలా. అంటే ఒకలాగా ఇలా విరుచుకుపోయినట్టు ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెజైల్ ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా అంటే ఇప్పుడు ఒక గ్లాస్‌ని మనం జనరల్‌గా పగిలిపోతుంది అని ఫ్రెజైల్ అని రాస్తాం. ఎందుకు పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా అంతే. ఓసైట్‌లో ఫ్రెజైల్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి జోనా పలుసడ అంటే ఓసైట్‌కి చుట్టూ కూడా ఒక పొరలాగా ఉంటుందనమాట. ఒక స్పేస్ ఉండి. ఔటర్ లేయర్ లాగా ఉంటుంది. సో, ఆ జోనా పల్సిడా ఏంటి అంటే కొంతమందికి దూరంగా ఉంటుందనమాట. కొన్ని ఓసైట్‌లో. ఇది వన్ టైప్ ఆఫ్ క్వాలిటీ. అంటే క్వాలిటీ సరిగ్గా లేదు అనడానికి మనం ఏంటి థిక్ ఉంటుంది కొంతమందికి అది. సో, స్పేస్ ఎక్కువ ఉంటుంది. దాన్నే పెరివిటిలిన్ స్పేస్ అంటారు. అంటే ఒక ఓసైట్‌కి లోపలికి అండ్ దాని చుట్టూ ఉన్న పొరకి గ్యాప్‌లో ఉండేదాన్ని పెరివిటిలిన్ స్పేస్ అంటారు. ఈ పెరివిటిలిన్ స్పేస్ కూడా ఏంటి కరెక్ట్‌గా ఉండాలి. అది కొంచెం ఎక్కువ ఉండి, తక్కువ ఉంటే కూడా ఇది ఒక వన్ టైప్ ఆఫ్ అబ్నార్మాలిటీ అనమాట ఓసైట్. కాకపోతే దీనివల్ల ఫెర్టిలైజేషన్ జరగదు అనేది లేదు. ఫెర్టిలైజేషన్ జరుగుతుంది అండ్ ఎంబ్రియో కూడా ఫార్మ్ అయితుంది. చెప్పాను కదా! స్పెర్మ్‌కి రిపేర్ మెకానిజం ఉంటుంది అని. సో, ఏంటి అంటే స్పెర్మ్ రిపేర్ మెకానిజం వల్ల మనకి ఎంబ్రియో ఔట్‌కమ్ అనేది వస్తుంది. బట్ ఏంటి ఓసైట్ క్వాలిటీ కూడా ఇంపార్టెంటే. సో, ఆ ఓసైట్ క్వాలిటీలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఒకటి ఫ్రెజైల్ ఉండడం, లేకపోతే ఇంకొకటి ఏంటంటే పోలార్ బాడీ. పోలార్ బాడీ అనేది ఏంటి అంటే ఒక ఎమ్2 ఓసైట్ తీసుకుంటే అందులో పైన చివర్లో కనిపిస్తుంది. ఒక చిన్న ఇదిగా. అంటే ఒక చిన్న బేబీలాగా అనిపిస్తుందనమాట. బేబీ ఓసైట్ లాగా అనిపిస్తుంది పోలార్ బాడీ. సో, అది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి అది ఫ్రాగ్మెంటెడ్ ఉంటుంది పోలార్ బాడీ. కొంతమందికి ఒక పోలార్ బాడీ కన్నా 2 ఎక్కువ పోలార్ బాడీస్ అంటే మల్టిపుల్ పోలార్ బాడీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల ఓసైట్ క్వాలిటీలో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ కొంతమంది ఓసైట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కానీ దాంట్లో జెనెటిక్ అబ్నార్మాలిటీ డిఫరెంట్ ఉంటది. అంటే మేబీ డీఎన్ఏలో ఏమైనా ఒకవేళ ప్రాబ్లమ్ ఉండిండొచ్చు. మనకేంటంటే డీఎన్ఏ మన కళ్ళతో కనిపించదు. ఓసైట్ అంటే ఇక్సీ చేసేప్పుడు ఆ డీఎన్ఏ కనిపించదు జనరల్‌గా. దాంట్లో ఓన్లీ ఇన్‌సైడ్ మనకేంటి సైటోప్లాజం కనిపిస్తుంది. అండ్ అలాగే ఆ పోలార్ బాడీ అండ్ పిరివిటలిన్ స్పేస్, జోనా పలోసిడా ఈ పార్ట్స్ అన్నీ కనిపిస్తాయి. అలాగే రఫ్ అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది ఉంటుంది ఇన్‌సైడ్ ఓసైట్‌లో. సో, ఆ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది కూడా మనం ఏంటి డిఫరెన్షియేషన్ ఏంటి అనేది చెప్పొచ్చు ఓసైట్. సో, దాంట్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనకి కనిపిస్తుందనమాట. అంతేకాని డీఎన్ఏ అయితే కనిపించదు. అండ్ స్పిండిల్ ఫైబర్స్ ఎక్కడ ఉంటాయి చాలా మందికి అట్లా అంటే అందులో కూడా ఒకవేళ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే కూడా ఫెర్టిలైజేషన్ జరగకపోవచ్చు. సో, ఇలా ఓసైట్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ అంటే అబ్నార్మల్ ఓసైట్ ఎందుకుంటాయి అంటే ఎంబ్రియో రిపోర్ట్ ఇచ్చినప్పుడు క్వాలిటీ ఆఫ్ ఓసైట్‌లో ఈ ఫ్రెజైల్ అని మెన్షన్ చేస్తారు. ఫ్రాగ్మెంటెడ్ పోలార్ బాడీ అని ఉంటుంది. అండ్ మల్టిపుల్ పోలార్ బాడీ ఉంటుంది. లేకపోతే డీజెన్ ఓసైట్ అంటారు. డీజెన్ ఓసైట్ అంటే ఏంటి అంటే కంప్లీట్‌గా అది అక్కడికక్కడే ఆల్మోస్ట్ దాని లైఫ్ ఉండదనమాట. డీజనరేట్ అయిపోతుంది ఓసైట్. సో, దాన్ని డీజెన్ ఓసైట్ అని కూడా అంటారు.